కార్యు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నారు కదూ? ఎప్పటికీ అన్నిటికీ ఆయన పిల్లలైన మనం క్షేమంగానే ఉంటాం. కారణం, మనం ఆరాధించే దేవుడు క్షేమాధారుడైన దేవుడు. ఆ నిజ దేవుడినే మనం ఆరాధిస్తున్న తర్వాత మనకు క్షేమం ఇవ్వకపోతే ఇంకెవరికి క్షేమం ఇస్తాడు? ఎప్పటికీ ఎన్నటికీ నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నిన్ను వెంబడించును గాక. ఆమేన్. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన లేఖనాన్ని ధ్యానించుదాం. దైవ జనాంగమా, దేవుడు మనకిచ్చిన వాటిలో జీవితం చాలా విలువైంది. ఎంత విలువైందంటే ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితాన్ని పోగొట్టుకుంటే పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి మనం పొందుకోలేం. జీవితంలో ఏది పోగొట్టుకున్నా, వస్తువులు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలం. ఆస్తి పోగొట్టుకుంటే మరలా కష్టపడి తిరిగి సంపాదించుకోగలం. ఉద్యోగం పోగొట్టుకుంటే అంతకంటే మరో శ్రేష్టమైన ఉద్యోగాన్ని నువ్వు తిరిగి పొందుకోగలవు. జీవితంలో ఏది కోల్పోయినా పోగొట్టుకున్నా తిరిగి పొందుకోగలం, కానీ జీవితాన్ని పోగొట్టుకుంటే మరలా తిరిగి దాన్ని పొందుకోలేం. ఎందుకు? మనుషునికి దేవుడిచ్చిన జీవితం ఒకే ఒక్క జీవితం. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, నేల మీద ఒలిగిపోయిన నీళ్లను ఎవడు ఎత్తలేడు, కోల్పోయిన జీవితాన్ని ఎవడు వెనక్కు తీసుకురాలేడు అని. విన్నారా? సమూయేలు గ్రంథంలో చూస్తాం, నేల మీద నీళ్లు ఒలిగిపోయినాయి. నేల మీద ఒలిగిపోయిన నీళ్లను మరలా తిరిగి తోడగలమా, లోడగలమా? కుదరదు. బిడ్డలారా, ఒక్కసారి ప్రాణం పోతే, ఒక్కసారి మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇంకెన్నడూ ఆ భార్యకు నువ్వు భర్తవు కాలేవు. ఇంకెన్నడూ ఆ తల్లిదండ్రులకు నువ్వు కొడుకు కూతురు కాలేవు. ఇంకెన్నడూ ఆ పిల్లలకు నువ్వు తండ్రివి కాలేవు. ఇంకెన్నడూ ఆ భర్తకు నువ్వు భార్యవు కాలేవు. ప్రేమను పంచిన, ఆప్యాయత పంచిన, అనురాగాన్ని పంచిన, వాత్సల్యత పంచిన, మమకారాన్ని పంచిన, హృదయపు లోతుల్లో నుంచి దివ్యమైన వాత్సల్యాన్ని పంచిన ఒకే ఒక్క జీవితం. తమ్ముడా, చెల్లి, ప్రియన్న, అక్క, ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితం మనం ఎలా స్పెండ్ చేయాలి? ఎలా మన ఇంటి వారి యెడల మనం ప్రవర్తించాలి? చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును. విన్నారా? ఏమని రాసింది? సారీ, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్నాడు. ఎవరిని బాధ పెడతాడట? తన ఇంటి వారిని. కొంతమంది ఉంటారు, ఊర్లో అందరినీ సంతోష పెడతారు కానీ కట్టుకున్న భార్యను సంతోష పెట్టరు. అందరితో మంచిగా ఉంటాడు ఆ యవన బిడ్డ, కానీ అమ్మా నాన్నకు మాత్రం సంతోషాన్ని కలుగు చేయడు. వాక్యం అంటుంది, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకును. గాలిని ఎంత సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది? గాలిని ఎంత సంపాదించుకోగలం అంటే అది వృధా అని. ఈ ఉదయం వాక్యం ఉంటున్న చెల్లి, ఓ మాట నా తట్టు చూసి దీనికి సమాధానం చెప్పు. వాక్యం వింటున్న చెల్లి, నిన్ను బట్టి నీ భర్త సంతోషంగా ఉన్నాడా? భర్తకు సంతోషాన్ని కలుగు చేసే
భారీగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఈ వాక్యం వింటున్న తమ్ముడా, నిన్ను నమ్మి నీ జీవితంలో అడుగుపెట్టిన నీ భార్య తన పేగు బంధాన్ని తెంచుకొని 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ తండ్రితో ఉన్న ఆ బాంధవ్యాన్ని తెంచుకొని వివాహమనే ఆ వ్యవస్థ ద్వారా నీ ఇంట్లో అడుగు పెట్టిందే తమ్ముడా, నువ్వు కట్టుకున్న నీ భార్య నిన్ను బట్టి సంతోషంగా ఉందా? తమ్ముడు, మిమ్మల్ని నీ భార్య నిన్ను బట్టి సంతోషంగా ఉందా? చాలు, దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, ఇంతకు మించి నాకేం కావాలి? చాలు, దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు, ఇంతకు మించి నాకేం కావాలి? వాళ్ళు సంతోషంగా బ్రతకగలుగుతున్నారా? ఈ వాక్యం వింటున్న యవన బిడ్డలారా, నా తట్టు చూడండి. నిన్నే ఒక మాట అడుగుతా. కన్న తల్లిందే అమ్మ, నవమాసాలు మోసి కని తన రక్తాన్ని పాల రూపంలో మార్చి నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్ముందే, అహోరాత్రులు నీ కొరకు కష్టపడే ఆ నాన్నున్నాడే, వాళ్ళు నిన్ను బట్టి సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఎంత మంచి కొడుకుని దేవుడు మాకు ఇచ్చాడు, బా ఎంత చక్కటి బాధ్యత కలిగిన కుమారుణ్ణి, ఎంత సంస్కారం కలిగిన కూతుర్ను దేవుడు నాకు ఇచ్చారు అని యవన చెల్లి, యవన ఆడబిడ్డ, నిన్ను కన్నా అమ్మ నిన్ను బట్టి సంతోషంగా ఉందా? ఏడుస్తుందా? అయితే నీవెవరివో తెలుసా? ఇక్కడ అంటాడు, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకునేవాడు అని అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదే సామెతల్లో 2 చక్కటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. విన్నారా ఈ మాట? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖమును పుట్టించును. ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడి స్థలంలో వాడాడు చూడండి. నువ్వు జ్ఞానం కలిగినోడువో కాదో, నువ్వు బుద్ధి కలిగిన అమ్మాయివో బుద్ధి లేని దానివో ఒకసారి ఆలోచించు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట, బుద్ధి లేనోడు తండ్రిని దుఃఖ పెడతా ఉంటాడట. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, బైబిల్లో లేవి, షిమ్యోను ఇద్దరున్నారే, తండ్రి అయిన యాకోబును దుఃఖపెట్టారు. కారణం ఏంటంటే, షెకెములో భయంకరమైన నరవధ జరిగించి వెర్రవిగి వాళ్ళు చేసిన పనులను బట్టి యాకోబు ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసిన, విన్నారా, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసిన లేవి, షిమ్యోనులు ఏమయ్యారో తెలుసా? ఇజ్రాయేలీల గోత్రంలో నుంచి శపించబడిపోయారు. ఆ తర్వాత లేవి పశ్చాత్తాపడి సినాయి పర్వతం దగ్గర ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కనికరించాడు. షిమ్యోను ఉన్నాడే, పశ్చాత్తాపమే లేదు. షిమ్యోను యొక్క పేరు ద్వితీయోపదేశ ఖండంలో మనకు కనపడదు. తమ్ముడా, ఒకవేళ లేవి షిమ్యోనులాగా తల్లికి దుఃఖాన్ని తెప్పించే కొడుకుగా, తండ్రికి దుఃఖాన్ని తెప్పించే కూతురుగా ఉంటే, ఈరోజు ఈ వాక్యం వింటుండగా లేవి పశ్చాత్తాపడినట్లుగా నువ్వు పశ్చాత్తాపడి, అయ్యా నా ఇంటి వారిని బాధ పెట్టి నేను సంపాదించేది ఏముంది, గాలిని స్వతంత్రించుకున్నట్లే అన్నావు కదా, లేదయ్యా అమ్మను సంతోషపెడతా, నాన్నను సంతోషపెడతా, ఆ తోబుట్టులను సంతోషపెడతా, నన్ను కని పెంచి పెద్ద చేసిన ఆ కన్న గర్భానికి ఆనందాన్ని కలుగు చేస్తా, ఇక బుద్ధి లేనుడిగా నేను ప్రవర్తించనయ్యా అని యేసయ్య పాదాలు పట్టుకుంటే, లేవి చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను నా దేవుడు మార్చునుగాక. ఏ తల్లిదండ్రులు దుఃఖానికి కారణమయ్యావో అదే తల్లిదండ్రుల ఆనందానికి కారకుడైన కొడుకుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్.
అందుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది. 23వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ మాట, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. విన్నారా? ఇది నీ బాధ్యత, నీ కర్తవ్యం, ఇది నీ విధి. సంతోషపరచవలెను అంటాడు. సంతోష పెట్టవలెను, ఆనందపరచవలెను. ఇది నీ విధి. ఎవరిని? ఊరోళ్ళందరినీ కాదు. కొంతమంది అవన బిడ్డలు ఉంటారు, ఊరోళ్ళందరికీ జిగిరి దోస్తులు, ఊరోళ్ళందరికీ మంచోడు. కానీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులను బద్ధశత్రువుగా చూస్తాడు. దైవజన్మ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడు, అదే బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట. అతడు పుట్టినందుకు అనేకులకు సంతోషం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుందని బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి ఒక అద్భుతమైనటువంటి మాట. ఎస్, చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం నేను చదువుతాను. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. నీకు ఆనందము సంతోషం కలుగుతుంది జకరియా, నీ కొడుకైన బాప్తిస్మం ఇచ్చి యోహాను బట్టి. నీకు మాత్రమే కాదు, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. తమ్ముడా, చెల్లి, ఒకే ఒక్క జీవితం. నీ ఇంటి వాళ్ళని నేర్పించి, నీ చుట్టూతో ఉన్న వాళ్ళని నేర్పించి, నువ్వు వెళ్ళే సంఘంలో దైవ సేవకులు నేర్పించి, నువ్వు బ్రతుకుతున్న ఉద్యోగ స్థలంలో అనేకులను ఏడ్పించి నువ్వు సాధించేదేంటి? ఒకడు గాలిని స్వతంత్రించుకున్నట్లు అని రాసి ఉంటుంది. నేను పదే చెప్తున్నా, ఒకే ఒక్క జీవితం. ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతావో తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఈ జీవితం ముగించబడతాదో తెలియదు. ఒకే ఒక్క జీవితం. బాప్తిస్మం ఇచ్చు యోహానులాగా బ్రతుకు. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారట. వాటన్నిటికి మించి కన్న తండ్రి జకరియా, అతడు పుట్టినందుకు నీకు సంతోషం. తమ్ముడా, నీ పుట్టుక ఆ అమ్మకు సంతోషం కలుగు చేయాలి. నీ పుట్టుక ఆ నాన్నకు, నీ పుట్టుక రేపు ఆదివారం చర్చికి వెళ్తావే ఆ దైవ సేవకునికి ఆనందం కలుగు చేయాలి. నువ్వు బ్రతుకుతున్న ఇంటిలో, ఏ ఇంట్లో బ్రతుకుతున్నావో ఆ ఇంటి వారందరికీ సంతోషాన్ని కలుగు చేయాలి. చుట్టూతో ఉన్న వాళ్ళని ఏడ్పించేది జీవితం కాదు. అనేకుల బాధకు నువ్వు కారకుడు అయితే అదొక జీవితమే కాదండి. బైబిల్లో అనేకుల బాధకు కారణమయ్యాడు ఆకాను. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. 24, 25 వచనాలు. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకారు కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయకు తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిది. ఏమంటాడు యెహోషువ? అంటాడు, నీవేళ మమ్మను బాధపరిచితివి, మమ్మను నువ్వు బాధపరిచేవు గనుక యెహోవా నిన్ను బాధపరుస్తాడు అంటాడు. తమ్ముడా, చెల్లి, యెహోషువ ఆకానుతో అన్న మాట ఏంటి? నీవేళ నన్ను బాధపరిచితివి. చెల్లి,
కట్టుకున్న భర్త కూడా ఇదే మాట నిన్ను గూర్చి అంటున్నాడేమో, నీ వల్ల నాకు బాధ తప్ప సంతోషం లేదని. కట్టుకున్న భార్య నిన్ను గూర్చి ఇదే మాట అంటుందేమో, నీకు వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు కూడా నిన్ను గూర్చి ఇదే మాట అంటున్నాడేమో. ఆ కన్న తల్లిదండ్రులు, ఒరే నిన్ను కన్నప్పటి నుంచి మా గుండెల్లో బాధే కానీ నువ్వు సంతోషం కలుగు చేసింది ఎప్పుడురా అని ఆ అమ్మా నాన్న అంటున్నారా? చూడండి, ఆకాను ఇజ్రాయేలీల బాధకు కారణమయ్యాడు. చివరికి తన జీవితం ఏమైపోయింది? యెహోవా అతన్ని బాధ పెడితే అతడు ఒక్కడే కాదు, అతని పిల్లలు, అతని పశు సంపద, అతని ఇంటి వారందరూ రాళ్లతో కొట్టి చంపబడ్డారు. చూశారు కదా ఆకాను జీవితం. తాను చేసిన తప్పు తన ఇంటి వారందరి బాధకు కారణమైంది. యెహోవా అతన్ని బాధకు గురి చేశాడట. ఎందుకు? అతడు అనేకులకు బాధ కారణమయ్యాడు. తమ్ముడా, దేవుడు నిన్ను బాధకు గురి చేయకుండా ఉండున్నట్లు నీ ఇంటి వారు సంతోషంగా బ్రతకటానికి నీ ఒక ఔషధంగా పనిచేయి. నేను మరలా చెప్తా, ఒకే ఒక్క జీవితం, 5-6 జీవితాలు లేవు. ఈ జీవితం పోతే ఇంకో జీవితం చక్కదిద్దుకుందాంలే, ఈ అవకాశం పోతే ఇంకొక అవకాశం చక్కదిద్దుకుందాంలే అని జీవితానికి ఆప్షన్స్ లేవు. లోకంలో ప్రతి దానికి ఆప్షన్స్ ఉన్నాయి కానీ జీవితానికి ఆప్షన్స్ లేవు. ఒకే ఒక్క జీవితం. తమ్ముడా, నీ ఇంటి వారందరూ సంతోషంగా బ్రతకటానికి నీ ఒక ఔషధంగా బ్రతుకు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పడానికి ఇష్టపడను కానీ, అంటే మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి ఆ రాజు పేరు ఏంటో. జస్ట్ నేను చదువుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు. యెరూషలేమును 8 సంవత్సరములు ఏలి ఎవనికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరొక చోట జనులు అతనిని పాతిపెట్టిరి. ఒక రాజు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడట? 32 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడట? 8 సంవత్సరాలు. ఈయన జీవితాన్ని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవ్వనికి ఇష్టడుగా బ్రతకలేదంట. విన్నారా ఈ మాట? ఎవ్వనికి ఇష్టడు కాదు. కట్టుకున్న భార్య మొదలుకొని కడుపును పుట్టిన పిల్లల వరకు, తోబుట్టువులు మొదలుకొని కన్న తల్లిదండ్రుల వరకు, కన్న తల్లిదండ్రులు మొదలుకొని పరిపాలన చేస్తున్న రాజ్యం వరకు ఎవ్వనికి ఇష్టడుగా బ్రతకలేదట. ఆ రాజు పేరేంటో కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేనంటా, తమ్ముడా, ఇది ఒక జీవితమా? ఎవరికి ఇష్టడుగా బ్రతకల. చూసిన ప్రతి ఒక్కళ్ళు థు 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 ఇడు బతుకు అని ప్రజలందరూ అసహించుకునేవాళ్ళంట. ఇలాంటి బ్రతుక మనం బ్రతకాల్సింది. బాప్తిస్మం ఇచ్చిన యోహాను కూర్చుంటుంది, అతనిని బట్టి అనేకులు సంతోషించారు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను బట్టి అనేకులు సంతోషించారేమో కానీ మన రక్షకుడు, ఆరాధ్య దైవం యేసు క్రీస్తు వారిని బట్టి సమస్త జనులకు సంతోషకరమైన శుభవర్తమానం యేసు క్రీస్తుని గూర్చిన వార్త, యేసయ్య వార్త, యేసయ్య పుట్టుకును గూర్చిన వార్త, యేసయ్య శిలువ బలియాగాన్ని గూర్చిన వార్త ప్రపంచ మానవాళ్ళందరికీ సంతోషాన్ని పంచిన అద్భుతమైన వార్త. ఎంత ధన్యుడిగా ప్రభు మిగిలిపోయారు. ఆ ప్రభువును పట్టుకుంటే నీ బ్రతుకును దేవుడు ధన్యం చేయునుగాక. ఒకవేళ ఇంతకాలం ఇంటి వాళ్ళందరినీ బాధ పెట్టేవేమో, నువ్వు వెళ్ళి సంఘస్థులను బాధ పెట్టేవేమో, ఒక మాట అడుగు, నేను సంతోషపు ఔషధంగా బ్రతుకుతానయ్యా, నా జీవితాన్ని మార్చు. ఒకే ఒక్క జీవితం అయ్యా, విలువైన రీతిలో దీన్ని ఖర్చు పెట్టే కృప నాకు దయచేయి. అడుగుతావా? ప్రార్థన చేస్తాను. తండ్రి, ఇదేనో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. ఒకే ఒక్క జీవితం అయ్యా, ఈ ఒక్క జీవితం
మేము కాపాడుకోవటానికి కృప చూపు. మా ఇంటి వారందరూ, మా సంఘ బిడ్డలందరూ మాకు అప్పగించిన ఆత్మలకు మేము సంతోషాన్ని కలుగు చేసేవారిగా ఉండాలి. మమ్మల్ని బట్టి ఎవరు ఏడవకూడదయ్యా. వాటన్నిటికి మించి మాకు ఈ ప్రాణాన్ని భిక్షగా పెట్టిన ప్రాణదాత అయిన మీకు మేము సంతోషం కలుగు చేసేవారిగా ఉండాలి. ఈ వాక్యం ప్రతి హృదయ క్షేత్రంలో నూరంతలుగా ఫలించునుగాక. ఈ వాక్యం ప్రతి బిడ్డ పట్టుకొని ఈ ఒక్క జీవితాన్ని విలువైనదిగా వెచ్చించుదురుగాక. నైనా ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు, రేపు జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.